అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా ఆనంద్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియోనైతే నేను పరిచయం చేస్తానండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా న్యూ బార్న్ బేబీస్ని పెంచుకోవాల్సి వస్తుందో వాళ్ళకైతే నేను ఈరోజు చెప్పే వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే న్యూ బార్న్ బేబీస్కి దిష్టికి బొట్లు కోసం యూజ్ చేసేది కానీ ఐస్కి కాజల్గా యూజ్ చేసేది కానీ ఏదైతే ఉంటుందో అది హోమ్ ఇంట్లోనే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు మన తాతమ్మ ఆ టైం వాళ్ళు ఇంట్లో బేబీస్ కోసం ఎలా అయితే కాటుకను తయారు చేసేవాళ్ళో అదే విధంగా ఆ హెల్దీ అయిన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేని ఒక మంచి కాజల్ని అయితే నేను ఈరోజు న్యూ బార్న్ బేబీస్ కోసం అయితే తయారు చేసి చూపిస్తానండి. డెఫినెట్గా ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా ఎవరైతే న్యూ బార్న్ బేబీస్ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మీకు కనుక నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనం ముందుగా ఒక కాటన్ని ఇలా పలుచగా అయితే చేసుకోవాలండి. ఒక కాటన్ని తర్వాత ఓన్లీ 2 ఆల్మండ్స్ అండి. ఓన్లీ 2 ఆల్మండ్స్, ఇంకా కొంచెం 1/2 టీ స్పూన్ వాము. ఇదే మనం యూస్ చేస్తాం ఈరోజు. ఇంకా మస్టర్డ్ ఆయిల్ అండి. మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అంటారు కదండి అది. ఇంకా కౌగి అండి. ఓన్లీ కౌగియే యూస్ చేయండి. అంటే కౌగి అంటే ఈ బ్రాండ్ యూస్ చేయండి, ఇది యూస్ చేయండి అని నేనైతే చెప్పను. కాకపోతే ఒక విషయం అయితే చెప్తానండి, మీరు ఎవరి దగ్గర అయితే కౌగి కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర కవ్వు ఉందా లేదా అని అయితే చూసుకోండి. కవ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా అంతకన్నా మోసం చేస్తే మనం ఏం చేయలేము. అంతేగాని మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మంచి ఊరు స్టైల్లో శారీ కట్టుకుని మంచి ఊరు భాష మాట్లాడుతూ మంచిగా మనల్ని తల్లి అమ్మ అంటూ మంచిగా మచ్చిగా మాట్లాడుతూ నెయ్యి అమ్ముతారండి. వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి ఉంటుంది, గేదె నెయ్యి ఉంటుంది, బటర్ ఉంటుంది. వాళ్ళనైతే నమ్మి వాళ్ళ దగ్గర అయితే అస్సలు కొనకండి. వాళ్ళ దగ్గర ఉండేది అస్సలు నెయ్యనే కాదు, అదంతా వ్యాపారం. అంతేకాని మీరు అయితే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా కొనకండి. ఎందుకంటే ఊరి నుంచి నెయ్యి సిటీ తెచ్చి అమ్మే అంత నెయ్యి ప్రొడక్షన్ అయితే మన ఊరిలో లేదండి. అదైతే నిజం. మీరు కనుక నెయ్యి కొనుక్కోవాలనుకుంటే మంచిగా మీకు నమ్మకమైన బ్రాండ్లో కొనుక్కోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఊర్లో ఉండి వాళ్ళకి కావాలి అంటే కొంచెం బేబీ కోసం అడిగినా ఇస్తారు, లేదంటే అమ్ముతానంటే కొనుక్కునన్నా తెచ్చుకోండి. అంతేగాని మనం వెళ్ళే బయట మార్కెట్లో ఎవరైతే ఊరు నుంచి వచ్చినట్టుగా గెటప్ వేసుకుని బొట్లు నెత్తి మీద పెట్టుకుని అమ్ముతారో వాళ్ళ దగ్గర అయితే నెయ్యి వస్తే అస్సలు కొనుక్కోవద్దండి. వాళ్ళ దగ్గర ఉన్న నెయ్యనే కాదు, ఇదైతే చూసుకోండి. ఎందుకంటే మనం న్యూ బార్న్ బేబీస్కి యూస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒరిజినల్ అయితే ఉండాలి. నేనైతే ఈ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను, నాకు ఇది నమ్మకం కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన బ్రాండ్ అయితే యూజ్ చేయండి నెయ్యి విషయంలో. అలానే ఎవరి దగ్గరైనా తెచ్చుకోండి ఆవున్న వాళ్ళ దగ్గర, అంతేగాని బయట మాత్రం కొనకండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే మనం ఓల్డ్ది అంటే మనం యూజ్ చేసుకునేది కాదు, మట్టి ప్రమిద అయితే తీసుకోండి. దీనికైతే కలర్స్ వేసి ఉంటాయి కదండి, అలాంటి ప్రమిదలు అయితే తీసుకోవద్దు. ఎందుకంటే కలర్స్లో మనం ఇది బాగా ఫైర్ చేస్తామో ఆ ఫైర్ అయినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కలర్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ కూడా మేబీ దాన్ని మనం ఏదైతే మసి తీసుకుంటూ ఉంటామో దానికైతే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ మట్టి ప్రమిద అయితే తీసుకోండి. అది కూడా పాతది తీసుకోండి, ఎందుకంటే ఇది నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేయడానికి అయితే యూజ్ అవ్వదు, అంత బ్లాక్గా అయిపోద్ది కాబట్టి. ఓకేనా, ఇక్కడైతే పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇది ఎలా తీసుకున్నాం కదా, ఇందులో అయితే మనమైతే ఇప్పుడు 2 ఆల్మండ్స్ తీసుకున్నాం కదండి. ఇవి పొట్టుతోనే తీసుకున్నాను నేను. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వాము. ఇవైతే మనం కచ్చపచ్చగా దంచుకోవాల్సి ఉంటుందండి. మనమైతే కచ్చపచ్చగా అండి. మనం ఆల్మండ్ ఇంకా వామ్ని అయితే ఇలా దంచుకున్నాం, కచ్చాపచ్చాగా దంచుకున్నాం బరగ్గా. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంది. నీట్గా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో మనం ఇలా స్క్వేర్గా అయితే కాటన్ ఇలా అయితే రెడీ చేసుకోండి. ఏం లేదండి, ఇలా అంటుంటే ఇలా మనమైతే కాటన్ తీసుకుని ఇలా మంచిగా అంటే ఈ పద్ధతి అదే వస్తుంది. ఇలా కాటన్ అయితే తీసుకోండి.
తీసుకుని ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని అయితే ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే చేశాను కదా, ఇలా అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసాను, కచ్చాపచ్చగా దంచింది. ఇప్పుడైతే దీన్ని అయితే ఒత్తికి తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒత్తులు అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే మనం చేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అయితే మనకు పౌడర్ ఉంది. ఇప్పుడైతే ఇందులో ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెట్టుకున్నాం. అయితే మనం కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే వేసుకోండి. ఏ చెత్త పడితే ఆ చెత్త అయితే వేసుకోకండి. మీరు నమ్మింది అయితే వేసుకోండి, మీ బేబీస్ కోసం కాబట్టి. ఎంతో వేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం అయితే వేసానండి నేను. ఆవు నూనెతో ఈ ఒత్తునైతే తడుపుకుందాం అండి. ఈ ఒత్తు తడిచినంత ఆవు నూనె అయితే వేసుకోండి, ఎక్కువైతే అస్సలు వేసుకోకండి. నేనైతే ఈ బ్రాండ్ ఆవు నూనె వాడుతున్నాను, మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూజ్ చేయొచ్చు. ఇదైతే మనం దీపం వెలిగించడానికి కంఫర్ట్గా ఉండేలాగా మనం అయితే రెడీ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఇది దీపం వెలిగించాల్సి ఉంటుంది. దీపం వెలిగించాక పైన గ్లాసెస్ అనే కాదు, ఈ విధమైన సెటప్ వచ్చేదానికి ఇది ఏదైనా కానీ మీరైతే తీసుకోండి. నేనైతే ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం కనిపిస్తుందండి. నేనైతే ఇది ఇలా చేసుకుని ఇలా అయితే పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఈ దీపం వెలిగిస్తాం కదా, ఈ వెలిగించిన దీపానికి వచ్చే అది మస అయితే ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ది, అదైతే దీనికి అంటుకుంటుందండి. అదే విధంగా వస్తుంది అనేది మీరైతే ఇప్పుడు వీడియోలో చూడండి. ఇప్పుడు ఇది దీపంలా కంఫర్ట్గా చేసుకున్నాం కదా, ఇది వెలగడానికి ఈజీగా ఉండేలాగా దీపానికి అయితే మంచిగా చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ సెటప్ అయితే చేసుకోండి. ఈ సెటప్ ఎందుకంటే ఈ మసిని మనం ఇలా ఎక్కువసేపు ఇలా పట్టుకోలేము కాబట్టి కంఫర్ట్గా ఉండడం కోసం ఇదైతే యూజ్ చేశాను. ఇలా పెట్టేస్తే అదే ఫైర్ అవుతుందండి. ఓకేనా, మధ్యలో గ్యాప్ ఉండేలా అయితే చూసుకోండి. దీపం వెలిగించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ దీపానికి వచ్చే మస ఏదైతే ఉంటుందో అది దీనికి పట్టుకొని ఇలా చేయాలండి. అది మన ఫస్ట్ ప్రాసెస్. ఎలా అయితే వెలిగించి ఉండాలి. చూస్తున్నారు కదా, దీపం అయితే ఇలా ఉంది. స్పాట్లా వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ స్పాట్లా వచ్చింది బ్లాక్ది. ఇలా ఇదంతా వస్తుంది. దాన్నే మనం కాజల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. చూస్తున్నారు కదా, చాలా హాట్గా అయితే ఉంటుందండి. అస్సలు టచ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఇలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏది కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనం హ్యాపీగా మన బేబీస్కి అయితే మనం ఇదైతే యూజ్ చేయొచ్చు. అందరూ యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎవరికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. మామూలుగా అంటే మన పూర్వీకులు బేబీస్ కోసం తయారు చేసేవాళ్ళు కాబట్టి నేను బేబీస్ కోసం అని అంటున్నాను.
అని ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనకైతే ఇంతవరకు చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్లేట్ అయితే పెట్టించాను. మళ్ళీ కింద ప్లేట్ పెట్టాను, ఎందుకంటే కింద ఈ క్లాత్ ఏమైనా బర్న్ అవుతుందేమో అని భయంతో. చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు మనం తీసి చూద్దాము ఎంత పట్టింది ఏంటి అనేది. ఇంకా అయితే ఉంది, మనకు కావాల్సినంత అయితే వచ్చేసింది. బాగా చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మనకైతే ఎలా వచ్చిందండి, ఇలా అయితే వచ్చింది మనకి. ఇదంతా మనం ఒక దగ్గరికి అయితే చేసుకోవాలి, ఈ బ్లాక్ బ్రౌన్ అంతా కూడా. చూస్తున్నారా ఎలా వస్తుందో, చూస్తున్నారా ఇలా పౌడర్లా వస్తుంది కదా బ్లాక్గా. ఇదే మన కాజలు, దీంతోనే మనం కాజలు అయితే రెడీ చేస్తాం. ఇది చూస్తున్నారా ఎంత బ్లాకిష్గా వస్తుందో పౌడర్, దీంతోనే మనం అయితే కాజలు రెడీ చేస్తాం. ఈ బ్లాక్గా ఉన్న ఈ పౌడర్ అంతా మనం దగ్గరగా చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇలా అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం కదా ఈ బ్లాక్ పౌడర్ని. ఇందులో అయితే కొంచెం నెయ్యి వేసి బాగా రంగరించుకోవడం అంటారు కదా, అలా రంగరిస్తే మనకైతే కాజల్ రెడీ అవుతుంది. ఇప్పుడైతే చేద్దాం ప్రాసెస్. చూస్తున్నారు కదా, ఎంతో కాదు కొంచెం అయితే ఆవు నెయ్యి తీసుకుందాం, ఇందులో అయితే వేసుకుందాం. ఇందులో అయితే కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాం, ఇందులో అయితే కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాం. నేను పెట్టి చూపిస్తాను చూడండి, నా చేతికి ఆల్రెడీ అయిపోయింది, అయినా కానీ పెట్టి ఇక్కడైతే పెట్టి చూపిస్తాను చూడండి. చూస్తున్నా దిష్టి బొట్టుకు కానీ దేనికైనా, కాజలకు కానీ దేనికైనా ఎంత బాగుంటుంది. ఎందుకండి నేను అయితే ఇప్పుడు పెట్టుకున్నాను కదా కాజలు, వాటర్ ప్రూఫ్ కాదని చూడండి. వాటర్ వేయకముందు ఎలా ఉందో వాటర్ ప్రూఫ్ కాదో చూడండి, వాటర్ వేయకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇదే అండి హోమ్ మేడ్ కాజల్. చూస్తున్నారు కదండి, నేనైతే ఇప్పుడు చేశాను కదా ఈ కాజల్. ఇదైతే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది. అంటే దిష్టి పుట్టుగా పెట్టుకోవడానికి, కళ్ళకి కాటుగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ బేబీస్కి అని ఏదో చెప్తున్నానంటే, బేబీస్కి ఏది పడితే అది పెట్టం కాబట్టి ఇదైతే పర్టికులర్గా బేబీస్ కోసమే తయారు చేసాం. బేబీస్ పెట్టుకోవచ్చు, అలాగే అందరూ పెట్టుకోవచ్చు. ఓకేనండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, లోకా సంస్థ సుఖనోభవంతు.